శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో బుధవారం ఉదయం 7 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ పోలింగ్ మొదలైంది. 119 శాసనసభ స్థానాలకు గాను 15 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 30,000కు పైగా తెలంగాణలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు సినీ తారలు హాజరయ్యారు. వారు తమ తమ పోలింగ్ బూతుల్లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందమూరి హీరో బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర మరియు మరో నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు అక్కినేని నాగార్జున, శివాజీరాజా, సుమంత్, రామానాయుడు, గీతామాధురి, దర్శకులు తేజ దంపతులు, రాజమౌళి దంపతులు తదితరులు తమ ఓటు హక్కును హైదరాబాద్లో వినియోగించుకున్నారు. మనకి చేయట్లేదు, అది చేయట్లేదు. ఫస్ట్ ఓటు వేసిన తర్వాత కంప్లైంట్స్ చేయండి. అండ్ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ఓటు వేసే హక్కు. ఇది మీ నాయకుల్ని మీరు ఎన్నుకోవచ్చు. ఇది ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అందరూ వచ్చి ఓటింగ్ చేయాలి. 90% ప్లస్ ఓటింగ్కి వెళ్ళాలని నా ఆశ. మీరందరికీ స్ఫూర్తి, మీరందరికీ చాలా మందికి స్ఫూర్తి. మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు? ఈ రోజు మీరు ఎంతమందికి మెసేజ్ చెప్తారు? ఎన్ని ఓట్లు చెప్తానే ఉన్నాను. ఇప్పటి నుంచి కాదు, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను. కనపడినప్పుడల్లా, ఎనీ యూత్ కనపడినప్పుడల్లా వాళ్ళు ఈ క్వశ్చన్స్, ఇప్పుడు ఇది లేదు అది లేదు అన్నప్పుడు మీరు ఓటేశారా అని అడుగుతాను. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. అండ్